హాయ్! ఈరోజు మనం మనలో చాలామందికి ఉన్న ఒక కామన్ అలవాటు గురించి మాట్లాడుకుందాం. అసలు మనకు తెలియకుండానే అది మన ఆరోగ్యం మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. చూడ్డానికి చాలా మామూలుగా అనిపిస్తోంది కదా ఈ సీన్. మనలో చాలామంది లైఫ్లో ఇదొక భాగం. కానీ ఈ సైలెంట్ హ్యాబిట్ వెనకాల అసలు కథ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? రోజుకో 8 గంటలు కూర్చోవడం, ఇది చాలామందికి మామూలే. కాని ఇలా గంటల తరబడి కదలకుండా ఉంటే మన బాడీ సైలెంట్గా మనకు కొన్ని సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. అదేంటో గమనించారా ఎప్పుడైనా? అలా ఎక్కువసేపు మనం కదలకుండా ఉండిపోతే మన శరీరం మెల్లగా తన నిరసనను మొదలుపెడుతుంది. మనకు పైకి కనిపించని ఆ పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం రండి. మొదటిగా మనం కూర్చున్నప్పుడు మన బాడీ ఒక రకంగా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే క్యాలరీలను బర్న్ చేసే వేగం అంటే మన మెటబాలిజం సడన్గా పడిపోతుంది. ఇదే జరిగే మొదటి అతిపెద్ద మార్పు. ఇక బయటకు కనిపించే విషయానికొస్తే నడుము నొప్పి, మెడనొప్పి. అరే ఇవి కామనే కదా అనుకుంటాం. కాని మొదట్లో చిన్నగా అనిపించే ఈ ఇబ్బందే నెమ్మదిగా ఒక పెద్ద సమస్యగా ఎప్పుడు మారుతుందో మనకే తెలీదు. ఇంకో విషయమేంటంటే గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా స్లో అయిపోతుంది. ఇది డైరెక్ట్గా మన హార్ట్ హెల్త్పై ఎఫెక్ట్ చూపిస్తుంది. చూడండి, ఇది అస్సలు చిన్న విషయం కాదు. అంతేకాదు, లోపల ఇంకొన్ని సైలెంట్ ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతాయి. బరువు పెరగడమనేది మనకు పైకి కనిపిస్తుంది. కాని లోపల ఏం జరుగుతుందంటే మన బాడీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే పవర్ని నెమ్మదిగా కోల్పోవటం మొదలుపెడుతుంది. జస్ట్ ఇంకో 5 నిమిషాలు. ఈ మాట మనందరికీ బాగా పరిచయమే గదా. మనకు మనమే ఎలా సర్ది చెప్పుకుంటామో తెలుసా? నిజాయితీగా ఒప్పుకుందాం, మనలో చాలామంది చేసే పనే ఇది. అబ్బా, ఇంకో 5 నిమిషాలే కదా అనుకుంటాం. కాని ఆ 5 నిమిషాలు కాస్త గంటలు ఎలా అయిపోతాయో మనకే తెలీదు. చివరికి అయ్యో అనుకుంటాం. అయితే దీని గురించి మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సొల్యూషన్ చాలా సింపుల్. నిజంగా ఒక చిన్న మార్పు మన ఆరోగ్యానికి చాలా పెద్ద మేలు చేస్తుంది. ఆ సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ప్రతి అరగంటకొకసారి జస్ట్ 2 నిమిషాలు సీట్లోంచి లేవండి, అంతే. కావాలంటే కాస్త అటూ ఇటూ నడవండి, లేదా సింపుల్గా అలా ఒళ్ళు విరుచుకోండి, చాలు. ఈ చిన్న పని ఒక రకంగా మన బాడీకి ఒక థ్యాంక్యూ చెప్పినట్టు, దాన్ని రీసెట్ చేసినట్టు. ఈ 2 నిమిషాల మూవ్మెంటు గంటల తరబడి కూర్చోవడం వల్లొచ్చే డ్యామేజ్ని తగ్గించడానికి ఒక సూపర్ మార్గం అన్నమాట. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, ఒక చిన్న అలవాట్లో మార్పు మన హెల్త్లో చాలా పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఇది ఒక్కరోజులో అయ్యేది కాదు, మన లైఫ్ స్టైల్లో ఒక భాగమైపోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? బహుశా ఇది వింటూ కూడా చాలాసేపటినుంచి కూర్చునే ఉండి ఉంటారు. ఇప్పుడే లేవండి, ఓ 2 నిమిషాలలా నడిచిరండి. ఈ చిన్న అడుగే మన ఆరోగ్యానికి మనమిచ్చుకోగల అతిపెద్ద గిఫ్ట్.